మండుతున్న ఎండ, ఎత్తైన రాతి కొండలు, చుట్టూ ఎండిపోయిన చెట్లు. శివ మరియు వినయ్ ఆయాసపడుతూ నడుస్తున్నారు. వినయ్, అసలు నీకు దారి తెలుసా? లేక నన్ను ఈ కొండల మీద చంపాలని ప్లాన్ చేసావా? గొంతు ఎండిపోయి ముక్కలవుతుంది. శివ, అరవకు. అరిస్తే శక్తి ఇంకా తగ్గుతుంది. నేను మ్యాప్ చూసే వచ్చాను, కానీ ఈ కొండ మలుపులు మనల్ని తప్పుదారి పట్టించాయి. కాసేపు శాంతించు. శాంతించాలా? నా దగ్గర లక్షల రూపాయల కారుంది, కానీ అది ఎక్కడో కింద బురదలో ఇరుక్కుపోయింది. నా చేతి గడియారం వెల 10 లక్షలు, కానీ అది నాకు ఒక్క చుక్క నీరు కూడా ఇవ్వలేకపోతుంది. ఈ దరిద్రపు ప్రదేశానికి ఎందుకొచ్చానా అని నా మీద నాకే అసహ్యం వేస్తుంది. డబ్బు ఇక్కడ పనిచేయదు శివ. ప్రకృతి ముందు మనమంతా సమానమే. అదిగో పైన చూడు, ఆ కొండ మీద అది ఏదో హోటల్లా ఉంది. ఆ పాకన అందులో మనుషులుంటారా లేక దయ్యాలుంటాయా? అసలు ఆ స్థితిలో ఉన్న పాకలో తిండి దొరుకుతుందని నువ్వెలా అనుకుంటున్నావు? ఒకవేళ దొరికినా అది మనం తినేలా ఉంటుందా? ప్రాణం పోతుంటే రుచి చూడకూడదు శివ. అదిగో మెట్లు కనిపిస్తున్నాయి. అడుగులో అడుగు వేస్తూరా. అక్కడికి వెళ్తే కనీసం నీడైనా దొరుకుతుంది. సరేరా, వేరే దారి లేదు కాబట్టి వస్తున్నాను. కానీ ఆ మురికి పాకలో నేను అడుగు పెట్టడం నా స్థాయికి తక్కువ. శివ సణువుకుంటూ, వినయ్ అతన్ని ఓదారుస్తూ కొండపైకి నెమ్మదిగా ఎక్కుతారు. కొండ చివరన ఉన్న ఒక చిన్న పాక, అది ఒక చిన్న హోటల్. లోపల గోపాల్ పొయ్యి దగ్గర కూర్చుని గాలి ఊతున్నాడు. లక్ష్మి, ఈ కట్టెలు పచ్చిగా ఉన్నట్లున్నాయి. పొగ కళ్ళలోకి వెళ్తోంది. ఇవాళ ఎండ చాలా తీవ్రంగా ఉంది కదా, ఎవరు వచ్చేలా లేరు. ఆ మాట అనకండి. దారి తప్పిన వారికి, ఆకలితో ఉన్నవారికి మన హోటలే ఆశ్రయం. ఎవరో ఒకరు రాకపోరు. అయినా మనం కేవలం వ్యాపారం కోసం ఇది చేయడం లేదు కదా. మీ నాన్నగారి ఆశయం ఇది. నాన్నగారు ఈ కొండపైన హోటల్ పెట్టి అందరికీ సేవ చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ కాలంలో మనుషులు ఆత్మీయత కంటే ఆడంబరాలకే ప్రాముఖ్యత ఇస్తున్నారు. అలా అని మనం మన పద్ధతిని మార్చుకోలేం కదా. మన తోటలో పండిన స్వచ్ఛమైన వంకాయలు చూడు, ఎంత మెరుస్తున్నాయో. ఇవాళ వీటితో కూర చేస్తే ఆ వాసన కొండ కింద వరకు వెళ్తుంది. చూస్తూ ఉండండి, ఎవరో ఒకరు వస్తారు. నువ్వు చెప్పింది నిజమే లక్ష్మి. నీ ఓర్పు చూస్తుంటే నాకు ధైర్యం వస్తుంది. ఆ మసాలాలు నూరి ఉంచావా? అమ్మమ్మ చెప్పిన పద్ధతిలోనే రోట్లో దంచాలి. అన్నీ సిద్ధంగా ఉన్నాయి గోపాల్. మీరు అన్నం గిన్నె దింపండి. వేడి వేడి అన్నంలో ఈ వంకాయ కూర వేస్తే ఆ రుచే వేరు. అప్పుడే శివ, వినయ్ హోటల్లోకి ప్రవేశిస్తారు. శివ ముక్కు మూసుకుని లోపలికొస్తాడు. ఛే, ఇక్కడింత పొగ ఉందేంటి? అసలు ఇక్కడ గాలి ఆడుతుందా? ఏయ్, ఎవరక్కడా? నమస్కారం బాబు, రండి కూర్చోండి. ఈ హోటల్ నాదే. ఈ బెంచీలేంటి ఇంత మురికిగా ఉన్నాయి? దీని మీద కూర్చుంటే నా బట్టలు పాడవుతాయి. వినయ్, మనం ఎక్కడికొచ్చాం చూడు. ఇక్కడ కనీసం కుర్చీలు కూడా లేవు. శివ, ముందు కూర్చో. అయ్యా, ఏమీ అనుకోకండి. మా వాడికి కొంచెం కోపం ఎక్కువ. ముందు మాకు తాగటానికి ఏవైనా చల్లని పానీయాలున్నాయా? బాబు, మా దగ్గర రంగులు కలిపిన పానీయాలు ఉండవు. మట్టి కుండలో చల్లని నీళ్లున్నాయి. తాగండి, ప్రాణానికి హాయిగా ఉంటుంది. మట్టికుండ నీళ్ళ? అందులో ఎన్ని పురుగులుంటాయో ఏమో. నాకు సీసాలో ఉన్న మంచినీళ్ళు కావాలి. డబ్బులు ఎంతైనా ఇస్తాను. బాబు, ఈ కొండ మీద సీసాలు దొరకవు. ఈ మట్టి కుండది కుండ నీరు గంగమ్మ తల్లిలాంటిది. నమ్మకం ఉంటే తాగండి, డబ్బుతో ప్రతిదీ కొనలేరు. రండి బాబు, ఈ నీళ్లు తాగండి. నేనిప్పుడే ఇందులో వట్టివేలు వేశాను. ఎంతో కమ్మగా ఉంటాయి. అబ్బా, ఎంత చల్లగా ఉన్నాయో. శివ, ఒక్కసారి తాగి చూడు. నీ 10 లక్షల గడియారం కూడా ఈ చల్లదనాన్ని ఇవ్వలేదు. బాగున్నాయి. సరే, ఇప్పుడు తినడానికి ఏముందో త్వరగా చెప్పు. నాకు ఆకలి దంచేస్తోంది. గోపాల్ లోపలికెళ్తారు. చూసావా లక్ష్మి, ఆ బాబు మాటలు ఎంత పదునుగా ఉన్నాయో. మన దగ్గరున్న మట్టి కుండ నీళ్లను కూడా తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. నగరంలో డబ్బుంటే మనుషులకింత అహంకారం వస్తుందా? అతని మాటలు పక్కన పెట్టండి.
ఆకలితో ఉన్న పులి అయినా గాండ్రిస్తుంది కదా. ఆ బాబు కడుపు నిండితే ఆ మాటల్లో పదును తగ్గుతుంది. ఆ గిన్నెలో ఉన్న వేడి అన్నం తీయండి, నేను ఈ వంకాయ కూరను ఇంకొంచెం వేడి చేస్తాను. వాళ్ళు మన తోటకూర పప్పు తింటే ఆ రుచికి ఫిదా అయిపోవాలి. ఆ బాబుకి ఇన్ని వంకర మాటలు నేర్పిన నగరపు తిండి కంటే మన పల్లెటూరు వంట ఎంత మేలో ఈరోజే తెలుస్తుంది. అలా కాసేపటికి పెద్ద చెక్కబల్లపై లక్ష్మి 2 పెద్ద అరిటాకులు పడుస్తుంది. ఏంటి ఆకులు పెట్టారు? మాకు ప్లేట్లు లేవా? ఈ ఆకుల మీద తింటే జబ్బులు రావా? బాబూ, అరిటాకులో తింటే ఆరోగ్యం. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. వేడి అన్నం ఈ ఆకు మీద పడగానే వచ్చే వాసన మీ ప్రాణాన్ని లేపుతుంది. శివ, ఒక్క నిమిషం నోరు మూసుకుంటావా? ఇక్కడ వాతావరణం ఎంత బాగుందో చూడు. ఆ పప్పు వాసనకే నా కడుపు నిండిపోతుంది. హా, మా సొంత పొలంలో పండించిన బియ్యం. దీని మీద ఈ వేడి వేడి తోటకూర పప్పు వేసుకోండి. ఇదేంటి ఇంత కమ్మగా ఉంది? మీరు ఇందులో ఏదైనా కలిపారా? మేం కలిపేది కేవలం మా అమ్మమ్మ నేర్పిన మసాలాలు, మా పొలం పంట, ఇంకా మా ఆత్మీయత మాత్రమే బాబు. అద్భుతం. శివ, ఈ వంకాయ కూర చూడు. ఇది తింటుంటే ఏదో అమృతం తిన్నట్లుంది. గోపాల్ గారు, మీరు అద్భుతమైన వంటకాళ్ళు. నేను నగరంలో 5 నక్షత్రాల హోటళ్లలో తిన్నాను, కానీ అక్కడ కూడా ఇలాంటి రుచి దొరకలేదు. ఆ పచ్చడి కొంచెం ఇక్కడ వేయండి. అదే బాబు, పల్లెటూరి రుచి అంతే. మెల్లగా తినండి, కడుపు నిండా వడ్డిస్తాం. శివ మొదటి ముద్ద తిన్నప్పుడు కలిగిన ఆ అనుభూతి అతని మౌనంలోకి నెట్టేసింది. అప్పటి వరకు అసహ్యించుకున్న ఆ అరిటాకు, ఆ మట్టి వాసన ఇప్పుడు అతనికి అమృతంలా అనిపిస్తున్నాయి. వినయ్, నిజంగా నమ్మలేకపోతున్నాను. నగరంలో మనం వేల రూపాయలు పెట్టుకునే భోజనంలో కేవలం రంగులు, రుచులు ఉంటాయి తప్ప ఇలాంటి హాయి ఉండదు. నిజం చెప్పండి, ఇందులో ఏం కలిపారు గోపాల్ గారు? బాబు, ఇందులో రహస్యం ఏం లేదు. ఈ వంకాయలు మా తోటలోవే. ఈ పప్పు మేము స్వయంగా పండించిన పంట. అన్నిటికంటే ముఖ్యంగా మా లక్ష్మి వీటిని రోట్లో దంచిన మసాలాలతో ఎంతో ప్రేమతో వండుతుంది. అదే ఆ రుచి. భోజనం ముగిసింది. శివ తృప్తిగా బయటకొచ్చి చేతులు కడుక్కున్నాడు. తన జేబులో ఉన్న 5,000 రూపాయల నోట్లు తీసి గోపాల్ చేతిలో పెట్టబోయాడు. ఇదిగోండి, ఇవి ఉంచుకోండి. మీ వంటకు నేనిచ్చే చిన్న కానుక. బాబు క్షమించండి, మా హోటల్లో భోజనానికి ధర ఉండదు. ఆ మూల ఉన్న గల్లాపెట్టెలో మీకు తోచింది వేయండి. కానీ ఈ 5,000 మాకొద్దు. మా కష్టానికి మించి ఒక్క రూపాయి కూడా మేము తీసుకోము. ఏంటి, 5,000 వద్దంటున్నారా? మీకసలు డబ్బు విలువే తెలీదు. అందుకే ఈ పాత పాకలోనే ఉండిపోయారు. సరే, మీ ఇష్టం. పద, వెళ్దాం. శివ మరియు వినయ్ కొండ దిగడం ప్రారంభించారు. కానీ ప్రకృతి ఒక భయంకరమైన పరీక్షకు సిద్ధమైంది. అప్పటి వరకు ఎండగా ఉన్న ఆకాశం ఒక్కసారిగా నల్లబడింది. భయంకరమైన గాలివాన మొదలైంది. శివ, ఆగు. గాలి చాలా వేగంగా వీస్తోంది. ఈ కొండ మలుపుల మీద ఇప్పుడు వెళ్ళడం ప్రాణాంతకం. అడుగు కూడా ముందుకు వేయలేం. మరి ఏం చేద్దాం? నా ఫోన్లో సిగ్నల్ లేదు, బ్యాటరీ కూడా అయిపోతుంది. ఎవరికి ఫోన్ చేయాలో అర్థం కావడం లేదు. వేరే దారిలారలేక వాళ్ళు మళ్లీ పరుగున ఆ చిన్న హోటల్ దగ్గరికే వెళ్లారు. గోపాల్, లక్ష్మి అప్పటికే ఆ వానలో తడుస్తూ హోటల్ పైకప్పు ఎగిరిపోకుండా సర్దుతున్నారు. బాబూ, రండి, లోపలికి రండి. ఈ గాలికి కొండ మీద రాళ్లు దొర్లిపడే ప్రమాదం ఉంది. గాలివాన బీభత్సం సృష్టిస్తోంది. నెట్వర్క్ లేదు, వెలుతురు లేదు. శివ తను వేసుకున్న 10 లక్షల గడియారాన్ని చూసుకున్నాడు. అది సమయం చూపిస్తోంది, కానీ ఆ వర్షం నుండి రక్షణ ఇవ్వలేకపోతోంది. అరగంట తర్వాత ఒక పెద్ద శబ్దం వినిపించింది. హోటల్ పక్కనే ఉన్న ఒక పెద్ద రాయి దొర్లి వచ్చి కింద పడింది. వినయ్, మనమిక్కడ చనిపోతామేమో. నా దగ్గర ఇంత ఆస్తి ఉంది, కానీ నన్ను కాపాడటానికి ఒక్క మనిషి కూడా లేడు. బాబు, భయపడకండి. ఈ గూడు ఉన్నంత వరకు మీకు ఏమీ కాదు. లక్ష్మి, ఆ మట్టి పొయ్యిలో మంట రాజే, బాబులకు చలివేస్తోంది. ఆ వేడిపాలు తీసుకురా. ఆ రాత్రి గడిచే కొద్దీ శివకు ఒక కొత్త ప్రపంచం కనిపించింది.
గోపాల్ దంపతులు తమ దగ్గరున్న 2 పాత దుప్పట్లను శివ వినయ్లకిచ్చారు. వారు మాత్రం ఆ చలిలో ఒక మూలన కూర్చున్నారు. గోపాల్ గారు, మీరు దుప్పటి లేకుండా ఎలా ఉంటారు? ఆ దెబ్బ తగిలిన చెయ్యి చూస్తుంటేనే నాకు భయమేస్తోంది. అలవాటే బాబు. మా దగ్గరికి వచ్చిన అతిథి కష్టపడకూడదు అనేది మా నాన్నగారు నేర్పిన మాట. మా ప్రాణం పోయినా పర్లేదు కానీ మిమ్మల్ని సురక్షితంగా కిందకి పంపాలి. మరుసటి రోజు ఉదయం వర్షం వెలిసింది. ఆకాశం ప్రశాంతంగా ఉంది. శివ నిద్రలేచి చూసేసరికి గోపాల్ తన గాయపడిన చేత్తోనే పొయ్యి మీద పెద్ద పెద్ద గిన్నెల్లో వంట చేస్తున్నాడు. గోపాల్ గారు, ఇంత ఉద్యాన్నే మళ్ళీ వంట మాకోసమేనా? కాదు బాబు, ఈ కొండ కింద ఒక వృద్ధాశ్రమం ఉంది. అక్కడున్న సుమారు 50 మందికి ప్రతి ఆదివారం మా నాన్నగారి జ్ఞాపకార్థం ఉచితంగా భోజనం పంపిస్తాం. నా కష్టం కంటే వారి ఆకలి తీరడమే నాకు ముఖ్యం. తన కళ్ళలో నీళ్లు తిరిగాయి. గోపాల్ గారు, నేను నిన్న ఈ హోటల్ని మురికిపాక అన్నాను, మిమ్మల్ని డబ్బులేని పేదవాళ్ళు అన్నాను. కానీ ఈరోజు నాకు అర్థమైంది, అసలైన పేదవాణ్ణి నేను, వాణ్ణి నేను. నా దగ్గర కేవలం డబ్బు ఉంది, కానీ మీ దగ్గరున్నంత గొప్ప మనసు లేదు. నిన్న రాత్రి నా కోట్లు నన్ను కాపాడలేదు, మీ ఈ చిన్న పాకే నాకు ప్రాణదానం చేసింది. చూసావా శివ, మానవత్వం ముందు ఏ సంపదైనా తలవంచాల్సిందే. నన్ను క్షమించండి. మీరడిగిన ఆ 100 రూపాయలు నేనివ్వలేను. ఎందుకంటే మీ ప్రేమకు వెలకట్టే శక్తి నా దగ్గర లేదు. కానీ ఒక్క మాట ఇస్తున్నాను, మీ నాన్నగారి ఆశయం ఇక మీదట నా బాధ్యత అని అంటాడు. అలా కొన్ని నెలల తర్వాత ఆ కొండ మీద ఇప్పుడు ఒక పెద్ద భవనం ఉంది. కానీ అది వ్యాపార హోటల్ కాదు. దాని పేరు గోపాల్ ఆత్మీయ నిలయం. అక్కడ ప్రతిరోజు వందలాది మందికి ఉచితంగా భోజనం లభిస్తుంది. శివ తన 5 నక్షత్రాల హోటల్ జీవితాన్ని వదిలి ప్రతి వారం అక్కడికొచ్చి అరిటాకులు పరుస్తూ అందరికీ వడ్డిస్తున్నాడు. ముక్కు మూసుకుని లోపలికొచ్చిన శివ ఇప్పుడు ఆ అరిటాకు వాసనలోనే అసలైన ఆనందాన్ని వెతుక్కుంటున్నాడు. డబ్బు మనిషికి సౌకర్యాలనిస్తుంది కానీ సంస్కారాన్నివ్వదు. అహంకారం ఉన్న చోట ఆత్మీయత ఉండదు. ప్రకృతి ముందు, ఆకలి ముందు అందరూ సమానమే అని తెలుసుకున్నవాడే నిజమైన ధనవంతుడు.